బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మీరు ఎప్పుడో ఎక్కడో విన్న ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవంగా మీరు తలచి ఒక ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, శ్రేయోభిలాషులని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి మరికొత్త కాలం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. కానీ అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మీరు ప్రయత్నం చేస్తే సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అంశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అనుకున్నది అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం, ఆలస్యం అవుతూ ఉన్నటువంటి సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని ఆపుతున్నట్టుగా చెప్పచ్చు. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెడలో ధరింప చేసుకుంటే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. హనుమ విశేషంగా ఆరాధన చేసిన 108 కదలి ఫలాల చేత హనుమంతుల వారికి కదలి అర్చనను చేయించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.